వారం 10 రోజుల వరకు దేశంలో చాలా ఆందోళన పరిస్థితి ఉండింది. మనకు పత్రికలు చూసినా, టీవీలు చూసినా, ఏదైనా బస్ స్టాండ్లలో లేదా హోటల్స్ దగ్గర ఇంకెక్కడో నలుగురు కలిసిన దగ్గర కూర్చున్నప్పుడు ఏమిరా ఇక అయిపోయిందా, పాకిస్తాన్ ఎప్పుడు కొడతాం మనం, ఈ యుద్ధం ఇక మన సంగతి తేల్చాలి. అసలు టీవీల దగ్గర అతకపోవడం, పేపర్లు రోజు చూడడం, లేదా ఇక టీవీల్లో వచ్చేటువంటి వ్యాఖ్యానాలు, ఆ యాంకర్స్ ఎవరైతే ఉంటారో, ఆ డిబేట్స్ ఏదైతే పెడుతుంటారో, ఒక రకంగా పాకిస్తాన్ మీద యుద్ధం ఈ యాంకర్స్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. అసలు విషయం అర్థం కాదు. ఈ దేశంలో యుద్ధం ఎందుకు వచ్చిందో, ఎందుకు రావాలో అర్థం కాదు. అంటే ఒక రకంగా మనమందరం కూడా దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది ప్రజల్లో 100 కోట్లకు పైగా పుట్టెడు దుఃఖంతో, నానా రకాల ఇబ్బందులతో అనేక యుద్ధం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా తీసుకొచ్చారు. భారతదేశం గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా? ఇక పాకిస్తాన్ అంతు తేల్చాలి. మన దగ్గర బాంబులు లేవా, మన దగ్గర పెద్ద పెద్ద మిసైల్స్ లేవా, మన దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి కదా. ఇంకా నరేంద్ర మోడీ ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా కొట్టండి, నరకండి, చంపండి పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశాన్ని లేకుండా చెయ్యండి అనేటువంటి పద్ధతుల్లో దేశంలో ఉండేటువంటి ప్రజానీకానికి పెద్ద ఎత్తున ఒక యుద్ధ మాన్యాలోకి దేశాన్ని నడిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. నేను దాదాపు 40-45 సంవత్సరాలుగా కాశ్మీర్ గురించి వినడము, చదవడము ఇవన్నీ చూశాను. కానీ నేను మార్చి చివరి వారంలో నిజంగా నేను కాశ్మీర్కి వెళ్ళి వచ్చాను. సరిగ్గా ఈ కాల్పులు ఏదైతే జరిగాయో పెహల్గాంలో, సరిగ్గా దానికి 1 నెల రోజుల ముందు మేము కొంతమంది మిత్రులము, కొన్ని కుటుంబాలు కలిసి ఒక 4-5 రోజుల పాటు కాశ్మీర్లో నేను స్వయంగా పర్యటించి వచ్చాను. పెహల్గాం నిజానికి ఈ ప్రాంతం కాశ్మీర్కు దగ్గరలో ఉంటుంది. మంచు కొండలు, దీన్ని ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే భూతల స్వర్గం అంటారు. అంటే ప్రపంచంలోనే భూతల స్వర్గం అనేటువంటిది ఒక్క స్విట్జర్లాండ్ దేశంలోనే ఉంటుంది. కానీ అలాంటి స్విట్జర్లాండ్ లాగా, అంటే ఎండ లేకుండా నిత్యం మంచు కురుస్తూ, నిత్యం వర్షాలు వస్తూ, ప్రకృతి ఆహ్లాదంగా ఉంటూ, మంచు కొండల మధ్యన ఒక అద్భుతమైనటువంటి అనుభూతినిచ్చేటువంటి ప్రాంతంగా కాశ్మీర్లో ఉండేటువంటి పెహల్గాం, బైసారన్ లేదా మొఘల్ గార్డెన్స్ లేదా డల్ లేక్ అనేక ప్రాంతాలు ఉంటాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వివిధ ప్రాంతాల నుంచి పెహల్గాంకి వచ్చినటువంటి టూరిస్టులని, యాత్రికుల్ని కాల్చి చంపినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో నిజానికి దేశమంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది. మన పార్టీతో సహా అందరము ఈ హత్యాకాండని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరాన్ని మన పార్టీ కూడా. కానీ ఈ హత్యాకాండ కాశ్మీర్లో కొత్తదా? కాశ్మీర్లో ఎన్నడూ ఎవరినో చంపుకోలేదా? అసలు కాశ్మీర్కి సంబంధించినటువంటి విషయం మీద పాకిస్తాన్కి, భారతదేశానికి యుద్ధం అనేటువంటిది ఇవాళ ఏమన్నా కొత్తదా? కాదు. పాకిస్తాన్కి, భారతదేశానికి 2 సార్లు యుద్ధాలు జరిగాయి. ఇంకా చెప్పాలంటే 3 సార్లు యుద్ధాలు జరిగాయి. చైనాతో ఒకసారి యుద్ధం జరిగింది. ఈ యుద్ధాలల్లో మనము చూడాల్సినటువంటి విషయం, ఇవాళ చూయిస్తున్నటువంటి విషయం, బలవంతంగా మన మీద రుద్దుతున్నటువంటి విషయానికి సంబంధం లేదు. అందుకే ఇవాళ ఈ అంశాన్ని కామ్రేడ్ జన్నూభాయ్ 4వ వర్ధంతి సందర్భంగా కాశ్మీర్ గురించి మనం మాట్లాడుకుంటే మంచిది అనేటువంటి తలంపుతోటి పార్టీ జిల్లా కమిటీ ఒక రకంగా ఒక స్మారకోపన్యాసం టైపులో ఈ అంశాన్ని చేపట్టారు. కానీ దీని తర్వాత
దేశంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ మొత్తం తెలంగాణలో ఉండేటువంటి, ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి కర్రెగుట్టలు ఏదైతే మహారాష్ట్రకు ఆక్రమించుకొని ఉన్నాయో 500 మందికి పైగా ఆదివాసులతో పాటు కమ్యూనిస్టు విప్లవకారుల్ని అంటే సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల దగ్గర నుంచి మొన్ననే మనం చూశాం. నంబల్ల కేశవరావు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక నాయకుడిని, ఆ నాయకుడితో పాటు 26 మందిని, మొత్తం 27 మందిని క్రూరంగా నరేంద్ర మోడీ సర్కార్ హత్య చేసినటువంటి సందర్భంని ఇవాళ మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పహల్గాం అనేటువంటి, కాశ్మీర్ అనేటువంటి పరిణామాలే కాకుండా ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆపరేషన్ కగార్ కావచ్చు, మొత్తంగా నక్సలైట్లని, ఈ దేశంలో మావోయిస్టులని 2026 మార్చి 31వ తారీఖు లోపు భారతదేశం మొత్తంలో ఒక్క నక్సలైట్ కూడా, ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా తుడిచిపెడతాము, వాళ్ళను అంతం చేస్తామని ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీతో పాటు ఈ దేశ రక్షణ మంత్రిగా ఉంటున్నటువంటి అమిత్ షా వీళ్ళందరూ కూడా ప్రకటిస్తున్నారు. ఈ విషయాల మీద మనం ఆలోచన చేయాలి. ఈ విషయాల మీద మనం ఒక వైఖరి కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నిజానికి యుద్ధం అంటే ఏమిటి? మనము రాజుల యుద్ధాలు మన కథలలో చూసాం. మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, కురుక్షేత్రం, ఇలాంటి యుద్ధాలు అనేవి బలవంతంగా